హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలు ఒక నాయకులను పరిచయం చేస్తూ వివిధ అధికారులను పరిచయం చేస్తూ వాళ్ళ సాధక బాధలు మీ ముందుకు పెట్టిన స్టార్ జే మనం ఈరోజు యువ నాయకుడు విద్యార్థి విభాగం కోసం ఎంతో కష్టపడి గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన రొద్దం మండలం గొబ్బరంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్తో ఎన్కౌంటర్ చేయబోతున్నాం. ఆయన సాధక బాధలు, ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడు, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, యువతకు భవిత ఏది అనే కొన్ని అంశాలు ఆయన ఉన్నట్టుగా తెలుసుకుందాం. శివ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఓకే, నమస్కారం, చెప్పండి. ఓకే, ముందుగా మీ అమ్మ నాన్న గురించి మా ప్రేక్షకులు చెప్తారా? ఓకే, నా పేరు శివకుమార్, మా నాన్న పేరు తిమ్మయ్య, మా అమ్మ పేరు లక్ష్మీ నరసమ్మ. నేను వచ్చేసి 1997 సెప్టెంబర్ 7న జన్మించడం జరిగింది. తర్వాత నా విద్యాభ్యాసం అనేది స్థానికంగా గొబ్బరంపల్లి గ్రామంలోనే ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత చోళేమరి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మడకసిర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ అనేది పరిటాల శ్రీరాములు డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేయడం జరిగింది. తదనంతరం సత్యసాయి డిఎడ్ కాలేజీలో డిఎడ్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న తరుణంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మా ఫ్యామిలీ పూర్తిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో మా నాన్నగారు పొట్టేళ్ళు మేపుకుంటూ, అదేవిధంగా అమ్మ ఇంట్లో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవించడం జరుగుతుంది. తీసుకుని చాలామంది డాక్టర్ చేయాలనే ఆలోచనతోనే బైపీసీ తీసుకుని ఒక నర్సుగా అనేది చేసుకోవచ్చు కదా, మరి విద్యార్థి నాయకుడు ఎలా అయ్యారు? నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదివే టైంలో అంటే 2012-14 ఆ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు మన రాష్ట్రం విడిపోయే సమయంలో చాలా ఆందోళనలు ఎక్కువగా జరిగేవి. ఆ సమయంలో మాకు కాలేజీలో తరగతులు అనేవి జరిగేటివి కాదు. అదేవిధంగా సిలబస్ కూడా అదే సమయంలో మారింది. అంటే పూర్తి గతంలో ఉన్నటువంటి సిలబస్ వేరు, అప్పుడు సిలబస్ అనేది చేంజ్ అవుతా వచ్చింది. ఆ టైంలో మాకు క్లాసులు కూడా మా లెక్చరర్లు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏ సిలబస్ చెప్పాలో తెలియక వాళ్ళు కూడా తరగతులకి రాకోకుండా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆ ఉద్యమాల్లో మేము అప్పుడు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, అనేక విద్యార్థి సంఘాలు అక్కడ అంబేద్కర్ సర్కిల్ నందు మా విద్యార్థులను తీసుకెళ్లి ర్యాలీలు నిర్వహించేవాళ్ళు, అక్కడ బంద్ చేసేవాళ్ళు, బస్సులని ఆపేసి రస్తారోకలు చేసేవాళ్ళు. ఆ సమయంలో మేము అక్కడ ఉద్యమాలు అనేవి అక్కడ చూసినా. నేను మొట్టమొదటిసారిగా ఉద్యమాలు చూసింది మడకసిరలోనే. ఆ తర్వాత అక్కడ ఆ ఉద్యమాలకు నేను ఆకర్షితుడై అలా నేను కూడా ఈ రాజకీయంగా వెళ్ళాలి అనే ఒక దీంతో ముందుకు వెళ్ళడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి పాఠశాల చదివినప్పుడు 5వ తరగతి వరకు లీడర్గా పనిచేసిన ప్రతి క్లాస్లోనూ. అదేవిధంగా 10th క్లాస్ వరకు కూడా క్లాస్ లీడర్ గాను, ఎస్పీఎల్ గాను చేసిన. తర్వాత కాలేజీలో సిపిఎల్గా చేసిన, మా గ్రూప్ లీడర్గాను చేసిన. అంటే ఈ లీడర్షిప్ అనేది అది నాకే తెలియదు, చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెనుగొండకు రావడం. ఈ పెనుగొండలో నేను మన గవర్నమెంట్ హాస్టల్లో నేను అక్కడ ఉండడం జరిగింది. ఆ హాస్టల్లో అప్పుడు వార్డెన్ గారు సరస్వతి అని ఉండేవారు. మొట్టమొదటిగా పెనుగొండలో నేను విద్యార్థి ఉద్యమాలు చేసింది కూడా ఒక హాస్టల్ మీదనే. హాస్టల్లో భోజనం బాగలేకపోతే అప్పటి ఆర్డీఓ గారు రామ్మూర్తి గారు ఉన్నప్పుడు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్లేట్ తీసుకుని, అప్పుడు ఇంకా ఏ విద్యార్థి సంఘంలో లేను, ఇక్కడ మేము పిలుచుకెళ్తే విద్యార్థులుగా వెళ్ళినాము. ఇక్కడ ఏఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్స్ కొంతమంది అనంతపురం నుంచి రావడము, వాళ్ళు మమ్మల్ని కలసడము. అంటే మేము విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి దాన్ని నువ్వు విద్యార్థి నాయకునిగా ఉంటావా అని నన్ను తీసుకుని అప్పుడు ఏఎస్ఎఫ్లో నన్ను పరిచయం చేసినారు. అంటే చెప్పండి, అంటే విద్యార్థి నాయకుడు అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ కాలంలో కావచ్చు, గతంలో కావచ్చు, విద్యార్థి నాయకుడు అంటే ప్రజల సంఘాలు సిపిఐ, సిపిఎం పార్టీ ఇలా ప్రజల కోసం పోరాడతారో అలాగే విద్యార్థుల కోసం పోరాడాలి. అలాంటి సమయంలో కొన్ని కష్టాలు ఎదురొస్తాయి, ఇబ్బందులు ఎదురొస్తాయి. ఎక్కువ ఉండాలి, సహనం ఉండాలి, గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలి. సో మీకు ఎలా? నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నది ఒకటే, ముందుకు వెళ్ళాలంటే ఓర్పు, సహనం, గుండె ధైర్యం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. నేను దాని మీదే నమ్ముకుని ముందుకెళ్ళినా.
ఇలా మీరు చెప్పినటువంటి ఇవన్నీ బెదిరింపులు వచ్చినాయి, తర్వాత కేసులు పెట్టినారు. ఇవేమిటికి నేను భయపడలేదు. ఎందుకంటే విద్యార్థి నాయకునిగా ముందుకు వెళ్ళాలంటే దేన్నైనా ఎదురుండి పోరాడాలి, ఎదుర్కోవాలి. సమస్యను ఎదుర్కోకపోతే విద్యార్థి నాయకుడే తడబడితే, విద్యార్థి నాయకుడే భయపడితే ఇక విద్యార్థులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? నేను 2019లో మడకశిరాలో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి ప్రభుత్వం తీసివేస్తే మధ్యాహ్న భోజనం పథకాన్ని తిరిగి ప్రారంభించాలి అని మేము ర్యాలీగా వస్తున్న విద్యార్థులతో అప్పటి ఎస్ఐ శరత్ చంద్ర అతను మీడియాతో మాట్లాడుతున్నటువంటి అప్పటి ఏఐఎస్ఎఫ్ నాయకులు కొంతమంది అనంతపూర్ నుంచి వచ్చినారు. తర్వాత పెనుగొండ నుంచి నేను వెళ్ళాను. నేను జిల్లా కౌన్సిల్ మెంబర్గా వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతున్నటువంటి మా ఏఐఎస్ఎఫ్ నాయకులతో మీడియా లోగోలను పక్కకు నెట్టేసి మమ్మల్ని కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి కేసులు కట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కేసును కూడా పూర్తిగా కోర్టు ఇది ఎలాంటి తప్పు లేదు, విద్యార్థుల కోసమే చేసిన చెప్పి ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. అప్పుడు కూడా మీరు వెనకాడికి వెళ్ళలేదు, దేనికి కారణం? ప్రతి విద్యార్థి కూడా చదువుకుని ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలి, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి అనేది ఉంటుంది. కానీ ప్రతి విద్యార్థి కూడా అదే కోవలో వెళ్తా ఉంటే ఇప్పటి ఉన్నటువంటి రాజకీయం అనేది బురద గుంట అని అందరూ అంటుంటారు. ఇక రాజకీయాల్లోకి యువకులు రాకపోతే మరెవరు వస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం వెళ్ళిపోతే భవిష్యత్ తరం అనేది ఎక్కడొస్తుంది? విద్యార్థులకు రాజకీయ లక్షణాలు, రాజకీయ చైతన్యం అనేది చాలా అవసరం. కాబట్టి నేను సైన్స్ స్టూడెంట్ అయినా కూడా నేను అప్పటి నుంచి కూడా నాకు పుస్తకాలు చదవడం చాలా బాగా అలవాటు ఉంది. అప్పటి నుంచి నేను అంబేద్కర్ గారి గురించిను, చట్టాల గురించిను, రాజకీయ అవగాహన కోసం అనేక వీడియోలు చూస్తూ అనేక మంది యొక్క స్పీచ్లను ఇన్స్పైర్గా తీసుకుని ముందుకు వెళ్తా వస్తున్నా. అయినా ఈ విద్యార్థి నాయకుడుగానే ఉంటుంది అంటే ఎవరికైనా మీ విద్యార్థి నాయకుడు కాకముందు, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మా నాన్న మిడిల్ క్లాస్ అంటారు, నాన్నగారు గొర్రెలు కాపర్ చేస్తారు, వాళ్ళు పడుతున్న కష్టం మీరు కళ్ళ చూసిండారు. కాబట్టి భవిష్యత్తులో నేను ఇలా కాకూడదు, మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, ఒక ఉద్యోగం చేయాలి అంటే ఆ యాంగిల్ ఆ దారిలో ఎందుకు పోలేదు మీరు? నేను ఒకటే చెప్తా ఉన్నా, మా తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత కుటుంబంలో ఉండి వీళ్ళు ఈ పని చేసుకుంటూ వస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే నేనే కాదు, మా ఊరే కాదు, ఈ నియోజకవర్గంలోనే, ఈ రాష్ట్రంలోనే ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, ఒక రాజకీయ నాయకునిగా కావచ్చు ఎదిగి ఆ తర్వాత విద్యార్థులను అనేక మందిని రాజకీయంగా వాళ్ళ చైతన్యాన్ని కల్పించి వాళ్ళకు జరుగుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యా దోపిడీని, ఈ చట్టాలు తెస్తున్నటువంటి విద్యా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము నిలబడి ఎదురుండి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఐసాలో ఏఐఎస్ఏ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. మేము ఒక్కటే చెప్తాం, ఏమంటే మనం రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులు కావచ్చు, విద్యను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏ విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఫీజులు కట్టని విద్యార్థులను ఏ విధంగా బయట నెట్టినా కూడా అధికారులు కొనచూపు మేర కూడా వాళ్ళు చూడట్లేదు. అంటే అధికారులందరూ కూడా అమ్ముడుపోతున్నారు, రాజకీయ నాయకులు ఊరికే చూస్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ విద్యార్థి నాయకులు ఈ సమస్యలని బయటికి తీసుకొస్తూ ఉంటే విద్యార్థి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనికి, ప్రభుత్వ కళాశాలల్లోనికి వెళ్ళకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చినారు. ఈ జీవో ఏం చెప్తుంది అంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఎవరైనా దానం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, అంటే వాళ్ళు ఏదైనా ఆ స్కూల్కి ఏదైనా డొనేట్ చేయాలన్నా కూడా అవకాశం లేకోకుండా చేశారనమాట. అంటే వాళ్ళ సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయే విధంగా, అంటే బయటకు రాకుండా ఆ సమస్యల్ని బయటకు వస్తే విద్యార్థులు బయటకు వస్తారు, విద్యార్థి నాయకులు బయటకు వస్తారు అని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్కడం కోసమే, రాజకీయంగా విద్యార్థులకు అవగాహన రాకోకుండా, వాళ్ళకి ఎలాంటి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా హాస్టల్స్లో కూడా పోకోకుండా వీళ్ళు జీవో తెచ్చినారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాంటి వాటికి ఎదురుండి పోరాటం చేయాలని చెప్పేసి ఐసా చెప్తుంది. ఏఎస్ఎఫ్ నాయకుడుగా, నవయువ నాయకుడు అంటే యువకుడుగా అప్పుడు మీరు ఏం సాధించారు, ఏ సమస్యలు తీర్చారు, మీకు దృష్టికి ఏం వచ్చాయి, ఏ పరిష్కారం చేశారు? నేను ఏఐఎస్ఎఫ్లో 2014 నుంచి చేయడం జరిగింది. అప్పుడు ఏఐఎస్ఎఫ్గా మేము మొట్టమొదటిగా చేసింది హాస్టల్లో భోజనాన్ని సక్రమంగా వడ్డించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పి మేము చెప్పినాం. ఆ తర్వాత ఏపీఎస్డబ్ల్యూ గారు అనంతపూర్ నుంచి వచ్చి అక్కడికి మా విద్యార్థులతో అధికారులు ఎవరు లేకోకుండా మమ్మల్ని పర్సనల్గా మీట్ అయ్యి మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పడం వల్ల ఆ సమస్యలన్నీ అక్కడ ఒక ఫుడ్ కమిషన్కి, అంటే ఫుడ్ కమిటీ అనేది వేసినారు. ఫుడ్ కమిషన్ కమిటీ అని చెప్పేసి స్టూడెంట్స్తోనే కమిటీ వేసినారు. స్టూడెంట్స్తోనే కమిటీ వేసి దాదాపు 3 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేసి
వేరే వార్డన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏపీడబ్ల్యూగా ఉన్నారు, గంగాధర్ సార్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్గా ఉన్నారు. అతను మనకు వచ్చిన తర్వాత ఫుడ్ కమిటీ వేసి ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ఆ భోజనాన్ని ఎప్పటికప్పుడు నాణ్యంగా ఉండేలాగా చేసినారు. అంటే విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందే విధంగా చేసినాము. తర్వాత మన పెనుగొండలో ఆర్టీసీ డిపో అనేది ఓపెన్లో ఉండేది కాదు. మీరు చూసినట్టయితే ఆర్టీసీ డిపో ఎప్పుడు గతంలో పరిటాల రవీంద్ర గారు అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి ఆర్టీసీ డిపోని ఓపెన్ చేయాలని చెప్పేసి బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా ప్రదర్శన చేసిన రోజులు ఉన్నాయి. ఆర్డీఓ గారి ర్యాలీ చేసిన రోజులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో గుంటూరు నుండి పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. ఇలా ఎన్నో ఉద్యమాలు చేస్తే ఈ రోజు పెనుగొండలో ఆర్టీసీ డిపో ఓపెన్ అయిందంటే దానికి కారణం, దానికోసం కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక సంస్థ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంస్థ. ఓకే. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ డిగ్రీ కాలేజీలో నీటి సమస్య చాలా ఉండేది. అక్కడ సొంపు తీయించి విద్యార్థులకు సంపు కట్టించే విధంగా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు సంపు కట్టించి విద్యార్థులకు నీటి సమస్యని తీర్చడం జరిగింది. ఓకే. ఏఐఎస్ఎఫ్గా ఉండే మీరు అంటే చిన్న స్థాయి నుంచి చెప్పాలంటే గొబ్బరంపల్లి అనేది చాలా చిన్న గ్రామం, ఒక మండలంలో ఒక గ్రామం. ఇలాంటి గ్రామం నుంచి గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏఐఎస్ఎఫ్లో అంత ఆసమస్య కాదు కదా. మీ ఐసాలు ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వచ్చారు. ఈ స్థాయికి మీరు రాగలని ఊహించారా? అన్న, ఒకటి విద్యార్థి సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేస్తూ హాస్టల్స్ కానీ, పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల మీద దృష్టి పెడుతూ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేయడానికి కానీ, అక్కడున్న కమిటీలు పనిచేయడానికి కానీ మేము తీసుకున్నటువంటి శ్రద్ధ, విద్యార్థుల పట్ల కొత్త విద్యార్థి నాయకులను తయారు చేయడంలో మేము చాలా ముందుంటున్నాం. కాబట్టి మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాకు ఇవ్వడం జరిగింది. విద్యార్థి నాయకులుగా నేను చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మా రాష్ట్ర స్థాయి, మా పార్టీ సిపిఎంఎల్ లిబరేషన్, మా పార్టీ నాయకులు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అవకాశమే నాకు ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా. ఓకే. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండే, వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన రాకముందు కియా మేమే తెచ్చామని వాళ్ళు చెప్పారు, కియా ఉండదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మేమే తెచ్చామంటున్నారు. ఓకే. కియా పరిస్థితి గురించి ఏంటి పరిస్థితి? ఈరోజు కియా పరిశ్రమ అనేది నేను చిన్నప్పటి నుంచి పెనుగొండలో ఉంటూ చూసింది. అక్కడ భూములు అమ్మేటప్పుడు కూడా అతి తక్కువ ధరకి కొని ఆ భూముల్ని కియా పరిశ్రమ వారికి అధిక ధరలకు అమ్మినటువంటి దళారులు ఉన్నారు. అక్కడ ఆ రేట్లు ధరలు చాలా అని చెప్పేసి ఆ రైతులు ఆర్డీఓ ఆఫీస్కి వస్తే అక్కడ ఒక రైతు గుండెపోటుతో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళు కియా మేము తెచ్చాం అంటున్నారు కదా. ఈరోజు కియాలో స్థానికంగా చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఈ అనేక అనుబంధ సంస్థల్లో ఎక్కడ చూసినా కూడా తమిళనాడుకు సంబంధించిన ఎంప్లాయీసే ఉన్నారు. మంచి హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగం కూడా కియా చెన్నై లేదా ఇతర బీహార్ లాంటి రాష్ట్రాల హిందీ వాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మన తెలుగు ప్రజలని, మన తెలుగు విద్యార్థుల్ని, తెలుగు నిరుద్యోగుల్ని వీళ్ళని ఎక్కడ పెడుతున్నారు అంటే గేట్లు ఓపెన్ చేయడానికి గేట్ మ్యాన్ గాను, వాచ్మెన్లు గాను, తర్వాత మరుగుదొడ్లు క్లీన్ చేయడానికి హౌస్ కీపింగ్ గాను, చిన్న వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి వాటికి మన తెలుగు వాళ్ళని ఉపయోగిస్తున్నారు. మంచి పోస్టింగ్లు అన్నీ కూడా మేనేజర్ కానీ, హెచ్ఆర్ కానీ, అడ్మిన్ మేనేజర్ కానీ, అడ్మిన్ హెచ్ఆర్ కానీ ఇలాంటి మంచి హోదాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల వారికి ఇస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ఆ కల్పనలో వీళ్ళు ఏమైనా చొరవ చూపిస్తున్నారా? ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా చొరవ చూపినది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు న్యాయం చేశారా? వాళ్ళ ఇంట్లో పిల్లలు లేకపోతే వాళ్ళ తమ్ముడు కొడుకులకో, లేకపోతే వాళ్ళ బంధువులకో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక మండలానికో, లేదు అని అంటే మన పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఆ తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వీళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తే మనకు స్థానికంగా నిరుద్యోగం అనేది తగ్గుతుంది. కానీ అలా చేయకోకుండా వీళ్ళందరూ కూడా అప్పటి వైసీపీ గవర్నమెంట్ వచ్చినా, ఇప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బట్టలు చింపుకుంటున్నారే తప్ప మేము కియా ఎవరి కోసం తెచ్చారు మీరు కియా? గొల్లపల్లి డ్యాంలో ఉన్నటువంటి నీళ్ళని ఈరోజు అప్పటి రాజశేఖర రెడ్డి గారు గొల్లపల్లి డ్యామ్ని రైతుల కోసం నీరు అన్ని ప్రాంతాలకి, అన్ని బీడు భూములు కూడా సస్యశ్యామలం కావాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గొల్లపల్లి డ్యాంలో నీళ్లు ఈరోజు 2 టీఎంసీల నీళ్లు ప్రతి ఏటా కియా పరిశ్రమకు వెళ్తా ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా అటు మళ్ళీపోతా ఉన్నాయి. ఇటు రైతులకు అంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టించిన చంద్రబాబు నాయుడు గారు కదా. రాజశేఖర రెడ్డిని మీరు అంటున్నారు, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి లోకల్గా లీడర్లు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ అంటుంది. హంద్రీ నీవా కాలువ
తీసుకొచ్చే సమయంలో గొల్లపల్లి డ్యామ్ని అక్కడ అప్పటి రైతులతో గొల్లపల్లి డ్యామ్ కోసం భూములు సేకరించి, నేను ఇంకా అప్పుడు చిన్న పిల్లవాడిని, అప్పటికే నాకు దాని గురించి ఐడియా ఉన్నది. అప్పుడు ఆ భూముల్లో గొల్లపల్లి రిజర్వాయర్ని అరవకొర అంటే పూర్తి 100% క్లియర్గా తీయలేదు. దాన్ని అప్పటికప్పుడు కియా పరిశ్రమ రావాలనే ఉద్దేశంతో పూర్తిగా చేయకనే నీళ్లు వదిలేసి గొల్లపల్లి డ్యామ్ అని పేరు పెట్టేసినారు. ఇది నా జరిగింది. అంటే పూర్తి పనులు చేయలేదంటారు. పూర్తి పనులు చేశారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు, అందరూ వచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ అప్పుడు హయాంలో ఉండింది, అధికారం 2010-19 వరకు. ఆ హయాంలోనే కియా వచ్చింది, గొల్లపల్లి రిజర్వ్ వచ్చింది కదా. గొల్లపల్లి రిజర్వ్ నుంచి చాలా గ్రామాలకు నీళ్ళు వెళ్తున్నాయి, చాలా పట్టణాలకు వెళ్తాయి, కొన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నాయి. హిందూపూర్కి కూడా ఎక్కడి నుంచి కదా నీళ్ళు వెళ్తున్నాయి. ఇప్పుడు చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గొల్లపల్లి డ్యామ్ని అప్పటి ఇంజనీర్లు ఇక్కడ రాయలసీమలో పలానా ప్లేస్లో పెనుగొండ ప్రాంతంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చిన రిజర్వాయర్ ప్లానింగ్ కానీ అప్పుడు చేసినటువంటి అరవకర పనులు కానీ ఆ రోజు లేకపోయింటే ఈరోజు గొల్లపల్లి డ్యామ్ నీకు వచ్చేదా? అంటే అక్కడ ఉంది కాబట్టి దాన్ని అప్పటికప్పుడు నీళ్లు తెప్పించినావు, అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చినాయి, కాలువల ద్వారా ఆ నీళ్ళని ఇక్కడ కియాకి ఎక్కువ పంపిస్తున్నావు. కానీ ఇప్పుడు కూడా రైతులకే పంపివట్లే కదా నీళ్ళు. రైతులకే న్యాయం జరగట్లేదు కదా. స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకి 30 to 40% ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అప్పటి కియా ఉన్నప్పటికే, అంటే కియా కియాకు ముందే మొదట్లోనే ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పంద పత్రం ఏమైంది? ఈ ఒప్పందం ఏమైంది? నిరుద్యోగులు విద్యార్థులు ఏమైనారు? అంటే అప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కనబడట్లేదా? అప్పుడు వీళ్ళే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పెనుగొండకు సంబంధించి, అంటే మన జిల్లాకు సంబంధించి పోని స్థానిక విద్యార్థులకు నిరుద్యోగాన్ని ఎంతవరకు మీరు తగ్గించారు? ఎంతవరకు తగ్గించారు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక విషయం, మనకు పక్కగా కూతవేట దూరంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు వలస వెళ్తున్నారు విద్యార్థులందరూ కూడా. ఇక్కడ డిగ్రీలు చేత పట్టుకొని, పట్టాలు చేత పట్టుకొని, ఎంఎస్సీలు, డిఎడ్లు, బిఎడ్లు, పిహెచ్డీలు చేసిన విద్యార్థులు కూడా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో పోయి కంపెనీలలో వాళ్ళ రెజ్యూములు తీసుకొని సంకన భుజాన బ్యాగ్ తీసుకొని సంఖలో వాళ్ళ యొక్క రెజ్యూములు తీసుకొని కంపెనీల చుట్టూ గేట్ల దగ్గర పడిగాపులు కాసిన రోజులు ఇవి. అంటే విద్యార్థులు ఇక్కడ చదవడానికి, అక్కడ ఉద్యోగాలు చేయడానికి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే గతంలో 2019 నుంచి 25 వరకు కూడా, 24 వరకు కూడా వైసీపీ అధికారం ఉంది ఇక్కడ. అప్పుడు కూడా నిరుద్యోగులు ఇలాగే ఉన్నారు కదా. మరి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం తేడా ఏంటి? రెండు ఒకటే కదా. గత ప్రభుత్వంలో కియా పరిశ్రమకు సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, కియా వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు దానికి చొరవ తీసుకున్నదే లేదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని పోయిన వాళ్ళే తప్ప కియాలో ఏం జరుగుతుంది, ఈ కియా పరిశ్రమలో ఉన్నటువంటి వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేకంగా ఉన్నాయి, వేలాది వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెన్నై నుంచి వచ్చే వెహికల్సే 80% ఉంటాయి. ఈ వెహికల్స్ అన్నిటికీ పర్మిషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అధికారులు చూడరు. తర్వాత అక్కడ ఉన్నటువంటి లేబర్ అంతా ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చెన్నైకి సంబంధించినటువంటి ఎక్స్పెక్ట్లీ చెన్నై అని చెప్తారు. ఎందుకంటే అక్కడ హుండై ట్రాన్సిస్ ఉండడం వల్ల హుండైకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులను తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ ఈ కార్మికులందరూ కూడా అక్కడ వాళ్ళు లేబర్గా పనిచేసి ఉంటారు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మేనేజర్లు ఇస్తారు. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళని తెలుగు వాళ్ళని లేబర్గా చేసి ఆ వాళ్ళని మనకు అధిపతిగా పెడుతున్నారు. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా కానీ కమిషన్స్ తీసుకొని వేసి వెళ్ళిపోయినారే తప్ప ఏ ప్రభుత్వము కూడా ఇక్కడ స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం చేయలేదు. ఇప్పుడు స్టేట్లో జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజ్ నిర్మించామని వాళ్ళు చెప్తున్నారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది మెడికల్ కాలేజ్ వాళ్ళు ఎక్కడా నిర్మించలేదు, కేవలం గోడలకు మాత్రం పరిమితం, పిల్లర్లు వేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లర్ రెడ్డి పేరు పెట్టారు. మెడికల్ కాలేజ్ని పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకిస్తుంది. మీరు ఏం చెప్తారు? ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 17 ఉమ్మడి జిల్లాల్లో నిర్మించడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీలు చూసినట్టయితే 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మించడం కూడా జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి కనీసం అంటే 100 ఎకరాల్లో ఈరోజు ఈ నిర్మాణాలు అనేవి చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణాలని ఒక్కో కాలేజీ యొక్క నిర్మాణాన్ని ఒక ఎకరాన్ని 100 రూపాయలకి నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నావు అంటే దీన్ని ఏమంటారు? ఇది పక్కన పెడితే వైసీపీ గవర్నమెంట్ ఆ రోజు చెప్పినట్టుగా మెడికల్ కాలేజీని వైద్యాన్ని అందరికీ అందించాలి, వైద్యం అనేది
ఉచితంగా అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ కూడా, అంటే ఉమ్మడి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ హైవేలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే ఇతర జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అలాంటి వాటిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే మన పెనుగొండలో సవితమ్మ గారు వస్తారు, ఇప్పుడున్నటువంటి మంత్రి గారు. ఇక్కడేమో చెరువు ఉంది అంటది, అంటే స్విమ్మింగ్ పూల్ అంటది. మెడికల్ కాలేజీని అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు వేసినటువంటి చిన్న చిన్న పిల్లర్లు చూపించారు, కానీ పక్కలో అయినటువంటి బిల్డింగ్ని మీరు చూపించలేదు. ఇది మీ తప్పు. అన్నీ చూపించి ఇక్కడ మీరు ఏం చేస్తారని అడిగితే అది వేరే విషయం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసినట్టయితే ఒకటే చెప్తా ఉన్నాం, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మేము ఐసాగా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈరోజు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే ఇప్పటి వరకు మన పెనుగొండకు 600 కోట్లు దాకా శాంక్షన్ అయింది. 600 కోట్ల దాకా శాంక్షన్ అయితే 25 కోట్ల వరకు చేశారు అని చెప్పేసి అని మడసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, తర్వాత ఇక్కడ ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వచ్చి చెప్పేసి వెళ్తున్నారు. మీరేమన్నా ఇచ్చారా అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. అంతా ప్రభుత్వ సొమ్మే కదా. ఇప్పుడు కూడా కేంద్రం ఇస్తూ ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది. మీరు కూడా అదే కోవలో చేయండి. ఇప్పుడు 5,000 కోట్లు అయితే పూర్తిగా అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. అప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. మెడికల్ విద్యార్థుల యొక్క సీట్ల రేట్లు పెంచాల్సిన పని లేదు. పేదవారికి వైద్యాన్ని కూడా ఉచితంగా అందివచ్చు. అదే ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని కట్టబెడితే వైద్య అనేది పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మీరు తాకట్టు పెడతా ఉన్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్పారు? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, డిఎస్సి ఇస్తామన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. అప్పుడు చేయకుండేవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. ఎలా? ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చారు? మహిళలకు. విద్య ఫ్రీగా ఉంది, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. మరి విద్యార్థులందరూ కూడా, అంటే ఎంప్లాయీస్ అందరి కొడుకులు కూతుర్లు కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్తున్నారు, కానీ ఫ్రీగా ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలకు ఎందుకు రావట్లేదు? ఇక్కడ మీరు ప్రభుత్వ విద్యను బోధించేది లక్షల శాలరీలు తీసుకొని అధికంగా వేల సంఖ్యలో డబ్బులు తీసుకొని నాణ్యత గల టీచర్లతో బోధిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నాణ్యంగా ఉంది కదా విద్య. మరి ఎందుకు విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్తున్నారు? అక్కడ ఫ్రీగా ఉన్నా కూడా అందరూ ఎక్కడ ఇష్టపడుతున్నారు? ప్రైవేట్ కార్పొరేట్ ఇష్టపడుతున్నారు. తర్వాత ప్రతి మండల కేంద్రంలోనూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా అక్కడికి ప్రజలు వెళ్ళట్లేదు. వైద్యం ఉచితం కదా, వైద్యం అనేది ప్రతి ఒక్కరికి ఉచితం కదా, మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఆ ప్రజల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా సమన్వయం చేయాలి, ప్రజల్లో ఉన్నటువంటి పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అనేది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశ్రమలు మనకు రాలేదు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేసి ప్రపంచానికి కదా తెలుసు అన్నారు. వైసీపీలు అని చెప్పారు 2 years కరోనా వచ్చింది, కరోనా రాకపోవడం వల్ల మేము ఏం చేయలేము, అయినా చేసాము, చాలా మీకు తెలియదు అని చెప్పారు. అప్పుడు మేము చేసినప్పుడు చాలా ఉన్నాయి అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూసుకుంటే మనకు గూగుల్ అతిపెద్ద సంస్థ, అది వైజాగ్కి రావడము 1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టుకుంటే అంత ఆశమాసి కదా, దాదాపు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అది అభివృద్ధి కదా. ఈరోజు చూసినట్టయితే అప్పటి వైసీపీ గవర్నమెంట్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చిన విషయం వాస్తవమే. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టే వాళ్ళు అభివృద్ధి చేయడంలో కాస్త వెనుకజ్జి వేసిన మొదటిసారి సీఎం అయినా కూడా రాష్ట్రానికి అనేకంగా మన ప్రతి పంచాయతీలో సచివాలయాలు కానీ, హెల్త్ క్లినిక్లు కానీ, ఆర్బీకేలు కానీ ఇవి కట్టించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కట్టించిన బిల్డింగుల్లో మన యొక్క అభివృద్ధి పనులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఎంప్లాయీస్ని తీసుకొని వచ్చి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగం అంటే పర్మనెంట్గా ఉండేటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు సచివాలయాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి పర్మనెంటే కదా. దీనికి ఒక చట్టం తీసుకొచ్చారు, చట్టసభల్లో దీన్ని పెట్టారు కాబట్టి ఇది చట్టం ఉంది కాబట్టి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు. గూగుల్ కానీ, ఇంకోటి కియా కానీ, ఇంకోటి ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని వచ్చినా కూడా దీంట్లో పర్మనెంట్ అంటే వాళ్ళ యొక్క టాలెంట్ను బట్టి, వాళ్ళ యొక్క వయసును బట్టి కొద్ది రోజులు ఉంచుకొని దాని తర్వాత వాళ్ళని బయట నెట్టేటువంటి ఉద్యోగాలే, కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా కాన్సెప్ట్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు, ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో ఒకే టీచర్ ఉంటారు, విద్యార్థులు 100 మంది ఉంటారు, సరిపోతుందా? అక్కడ ఇంకా టీచర్లు కావాలి. అందుకే కదా మన రీసెంట్గా మెగా టీఎస్సీ వచ్చారు, దాదాపు 16,500 మంది ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్లుగా ఇచ్చారు కదా. గతంలో లేదు కదా, ఒకేసారి ఇంతమంది జాయిన్ అవ్వడం లేదు కదా. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో టీటీసీ
విద్యార్థులు బిఎడ్ డిఎడ్ విద్యార్థులు ఉంటే కేవలం 16,500 ఉద్యోగాలు ఇచ్చి దానిలో కూడా అందరికీ మెరిట్ కార్డులు ఇచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇంటర్వ్యూలకు పిలవని సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, చూపించగలను. కొంతమంది విద్యార్థులు అన్నా మాకు డిఎస్సిలో మాకు అన్యాయం జరిగింది, మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకి ఆల్రెడీ పోస్టింగ్ వచ్చింది, మాకు మెరిట్ వచ్చినా కూడా మాకు ఇంకా ఉద్యోగానికి పిలవలేదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటున్నారు, ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ వస్తున్నారు వెళ్తున్నారు తప్ప మాకు ఇంతవరకు ఉద్యోగం కల్పించలేదు అని చెప్పేసి దాంట్లో కూడా గందరగోళం చేసే సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా చదివి వాళ్ళ సర్టిఫికేట్లు ముందుకు తీసుకుంటే ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసమే చూస్తారు. కాబట్టి విద్యా సంస్థల్లో అలాగే మండల స్థాయిలో ఉన్నటువంటి, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసుల్లో కానీ నియోజకవర్గ ఆఫీసులో కానీ అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయండి. అటెండర్ పోస్ట్ నుంచి లెక్చరర్ పోస్ట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అనేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నారు, వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి. ఇప్పుడు వైసీపీ కొత్తది మళ్ళీ కాన్సెప్ట్ తీసుకొచ్చింది, నారావారి లిక్కరు అని. అక్రమ మద్యం అమ్ముతున్నారు, అక్రమంగా చేస్తున్నారు, లిక్కర్ అంతా అక్రమంగా ఉంది, కల్తీ ఉంది అంటారు. దీని మీద కామెంట్. ఈరోజు నారావారి లిక్కర్ అనేది ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నటువంటి అధిక సంఖ్యలో జనాల నుంచి వస్తున్న నోటి మాట ఇది. అప్పుడు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం మేము 100 రూపాయలకే మందు ఇస్తాం, బ్రాండ్స్ అన్ని బంద్ చేస్తాం, తర్వాత మద్యాన్ని క్వాంటిటీ ఇస్తాం అని చెప్పుకొచ్చారు. ఇది ఒక 2 నెలలు 3 నెలల వరకు 100 రూపాయలకే మద్యం దొరికింది. ఆ తర్వాత అంతా వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్యానికి పనికి వెళ్ళిన తర్వాత మందు తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా మందు తాగడానికి అనుకూలంగా ఉన్నవారే. మందు మానేయండి అంటే ఎవరు కూడా మానట్లేదు. ఎందుకంటే రాష్ట్రానికి వస్తున్న సోర్స్ అది కాబట్టి ఏ అధికారి కూడా చెప్పడం లేదు, ఏ అధికారి కూడా వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి 2-3 నెలలు వచ్చినటువంటి మద్యము ఇప్పుడు పూర్తిగా కల్తీ అవుతుంది అని చెప్పేసి అది మందు తాగేటువంటి ప్రజల యొక్క నోటి మాట. కాబట్టి ఈ కల్తీ మందు మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి పోలీసులు దీని మీద దర్యాప్తు చేసి ఎక్సైజ్ శాఖ దీన్ని పూర్తిగా కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటాం. అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా కొన్ని పేర్లు తెలియని బ్రాండ్స్ కూడా వచ్చాయి కదా, అప్పుడు కూడా కల్తీ జరిగింది కదా, అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. దీని మీద మీ కామెంట్. వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు కరోనా సమయంలో కావచ్చు, తర్వాత కరోనా కంటే ముందు కావచ్చు, మద్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి దశల వారీగా మందు షాపుల్ని మండల స్థాయిలో ఉన్నటువంటి 2-3 షాపుల్ని ఒకటే చేయడము, నియోజకవర్గ స్థాయిలో 7-8 ఉన్న వాటిని 2-3 చేయడము. దీనివల్ల కర్ణాటక మందు కూడా ఆంధ్రలోకి రావడం ఎక్కువైంది. కాబట్టి దీనివల్ల అప్పుడు ఆ మందుని కూడా పూర్తి నిర్మూలించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ వీళ్ళు క్వాంటిటీ ఇస్తాం వీళ్ళు చెప్పారు. ఏ ఐసా తరపున ఇంకా భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? ఇంత గెలిచి రచ్చా గెలిచాలా అని చెప్పి పెద్దోళ్ళు చెప్పారు. మేము వచ్చేవాడు చూసాము, మీ రూట్ అంతా చూసాము. అక్కడ చూస్తే అన్ని నీళ్ళు నిలిచిపోయాయి, వర్షపు నీళ్ళు వచ్చాయి, వెళ్ళడానికి కుదరదు, అలా అయిపోయింది పరిస్థితి. మీరు రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షుడు కాబట్టి, స్టూడెంట్ ఫెడరేషన్ పనిచేసినారు కాబట్టి లోకల్గా ఇక్కడ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టలేదు మీరు? ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకుల యొక్క కుట్రలు మేము చేస్తామని అధికారులు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు చూసి దాన్ని పూర్తిగా మేము రోడ్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. డ్రైనేజీలు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు వర్షాలు రావడం వల్ల, అకాల తుఫాన్ల వల్ల ఇలా నీరు నిలవడం జరిగింది. మీ పిల్లల్ని భవిష్యత్తులో ఏం చేయాలి? మీరు చెప్పారు మీ నాన్నగారు మిమ్మల్ని టీచర్గా చూడాలనుకుంటున్నారు. మీరు మీ పిల్లలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? నా పిల్లలు వాళ్ళ యొక్క చదువు వాళ్ళు ఏ విధంగా అయితే కొనసాగుతారో, వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద దృష్టి పెడతారో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. సో అయితే ఫైనల్గా ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఏ నాయకుడు గెలవాలో ఈవీఎంలే నిర్ణయిస్తుంది. అది నిర్ణయించే న్యాయ నిర్ణేత కూడా నాయకులే అంటారు. ఖచ్చితంగా ఇది మాత్రం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్ అందరూ కూడా అంతా కూడా విద్యావంతుల చేతుల్లో ఉండాలి అనేది మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నదంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నది. పూర్తిగా విద్యార్థులు ఏమైపోవాలన్నా, వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలన్నా, విద్యా వ్యవస్థలు మారాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా ఇది విద్యార్థి నాయకుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, నెక్స్ట్ వచ్చే తరం కూడా రాజకీయ నాయకులు శాసించడం జరుగుతూ ఉంది. అంటే పూర్తిగా మన రాష్ట్ర ప్రజానీకానికి అంతా కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు నేటి విద్యార్థినే రేపటి పౌరుడు. నేటి విద్యాభ్యాసమే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతే మళ్ళీ ముందుకి ఎక్కడుంటుంది?
వీధి వీధిగా ఇప్పుడు అనంతపూర్లో తీసుకున్నట్టయితే వీధికి ఒక ప్రైవేట్ స్కూల్. ఎవరిచ్చారంటే పర్మిషన్స్? ఆ నాయకుడు చెప్పాడని చెప్పడం, లెటర్ పెట్టడము, తీసుకురావడము. ఆ నాయకుడు చెప్పాడు. కనీసం కమర్షియల్ బిల్డింగ్లో కానీ ఇప్పుడు మన రొద్దం కానీ, పెనుగొండ కానీ, సొమందేపల్లి కానీ ఎక్కడ చూసినా కూడా, ధర్మవరం కానీ, హిందూపురం కానీ, మడసిరా కానీ ఎన్నో కాన్స్టిట్యున్సీలు మన జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఏ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకి కూడా సరైన మౌలిక సదుపాయాలు కానీ లేవు. లేదు అంటే అక్కడ గ్రౌండ్ ఉండదు, లేదా బిల్డింగ్ ఉండదు. రేకుల షెడ్లలో ఈరోజు విద్యను అనేది అభ్యసిస్తున్నారు. ఈరోజు మంతా తుఫాన్ రావడం వల్ల కోస్తా తీర ప్రాంతాలన్నీ రేకుల షెడ్ని కొట్టుకుపోయినాయి, ఎగిరిపోయినాయి ఎక్కడ. అదే తుఫాన్ మన సైడ్ కూడా, మన రాయలసీమ జిల్లాల సైడ్ కూడా వస్తే, ఈ రేకుల షెడ్లలో విద్యార్థులు ఉంటే, ఈ రేకుల షెడ్లను ఎగిరిపోయి విద్యార్థులు పడితే అంటే చిన్న పిల్లలందరూ కూడా ఏమైపోతారు? అధికారులు కళ్ళు కనబడట్లేదా? దాని పర్మిషన్ కోసం సపోర్ట్ చేసే రాజకీయ నాయకుల కళ్ళు కనబడట్లేదా? ఎవరికి కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఓటకు లేదు కదా. ఓటకు లేదు కాబట్టి చిన్నపిల్లల్ని, విద్యార్థుల్ని పట్టించుకోవడం లేదు. కేవలం డిగ్రీ విద్యార్థులని, పాలిటెక్నిక్ విద్యార్థులు, పెద్ద పెద్ద చదువులు ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే అక్కడ బిల్డింగ్లు కానీ, గ్రౌండ్లు కానీ ఏర్పాటు చేస్తారు. అక్కడ పెద్ద విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ చదువు కోసం వెళ్తారు కానీ గ్రౌండ్ కోసం వెళ్ళరు. చిన్నపిల్లలు గ్రౌండ్ కోసం వస్తారు, ఇక్కడ గ్రౌండ్ ఇవ్వరు. గవర్నమెంట్ పాఠశాలని కూడా అప్పుడు నాడు నేడు కింద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి చేసినది, అంతో ఇంతో చేసినది. పూర్తిగా అంటే పూర్తిగా ఎక్కడ జరగలేదు. కొన్ని పాఠశాలల్లో అర్థం చేసి సగం పనులు మిగిలిపోయి, ఎందుకంటే డబ్బులు పడకని చెప్పేసి హెడ్ మాస్టర్లు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలను చూడండి. ప్రైవేట్ పాఠశాలలను కానీ, కార్పొరేట్ కళాశాలలు కానీ ఇవన్నీ చేసినటువంటి విద్యా దోపిడీని, అధిక ఫీజుల చట్టం అనేది మనకున్నది. ఈ చట్టాన్ని కూడా తుంగలో దొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. సెకండ్ సాటర్డే, సండే అని తేడా లేకుండా విద్యార్థుల్ని ఈరోజు పీక్కు తింటూ వాళ్ళని బలవంతంగా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం నైట్ 9 గంటల వరకు తరగతులు బోధిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక విద్యార్థి నాయకుడిగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, చూసారు కదండి మన రాష్ట్ర ఐసా ఉపాధ్యక్షుడు గొబ్బరంపల్లి శివగారు. ఆయన అమూల్యమైన సలహాలతో, సూచనలతో పాటు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, కుళ్ళు కుతంత్రాలు ఏమున్నాయి, ఎలాంటి పరిస్థితి ఉంది, విద్యార్థుల భవిష్యత్తు ఇలా ఉండాలి, రేకుల షెడ్డు కాదు నాణ్యమైన బిల్డింగ్ ఉండాలని చెప్పేసి మనతో పాటు చెప్పారు. ఆయన సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి అమూల్యమైన విషయాలు చెప్పినందుకు మా స్టార్ జీవనం తరపున మీకు ధన్యవాదాలు చెప్తాం శివ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.